ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాసవర్మలతో కలిసి ఈరోజు భూమి పూజ చేస్తారు. ఈ పరిశ్రమను సుమారు 1,36,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమ ఏర్పాటుతో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను 2 దశల్లో ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా 11,198 కోట్ల రూపాయలతో క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారని, దీని ద్వారా మరో 6,000 ఉద్యోగాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ఈ మధ్యాహ్నం స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమవుతారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మంత్రి ఈరోజు పర్యటించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల ప్యాకేజీని మంజూరు చేసిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, విశాఖపట్నంలో RINL ఉన్నదో RINL స్టీల్ ప్లాంట్ యొక్క కెపాసిటీ 7.3 మిలియన్ టన్ అయితే, ఇవాళ అనకాపల్లిలో మెటల్ గ్రూప్ ప్రారంభించిపోయేటువంటి స్టీల్ ప్లాంట్ 18 టన్ మిలియన్ టన్. అంటే ఈ ప్రాంతంలో ఎంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఒక చక్కటి ఉదాహరణ. ఒక పరిశ్రమ నెలకొల్పాలనే ఆలోచన వచ్చిన నాటి నుండి 12 నెలలకు అన్ని అనుమతులు కూడా క్లియర్ చేసుకుని శంకుస్థాపన చేసుకున్నటువంటి ప్లాంట్ ఏదైనా ఉన్నదో అనకాపల్లిలో శంకుస్థాపన చేసుకునే ప్లాంట్ మాత్రమే. 4 సంవత్సరాల్లో 7.3 మిలియన్ టన్ కెపాసిటీ దీన్ని ప్రొడక్షన్ లోకి తీసుకురావాలి. జేఈఈ మెయిన్ 2026 చివరి విడత పరీక్షలు వచ్చే నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నామని జాతీయ పరీక్షల సంస్థ NTA ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. అభ్యర్థుల పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగానే తెలుసుకునేలా సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేసినట్లు వెల్లడించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్తో ఈ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చని NTA తెలిపింది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె నిన్న సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ముడి సరుకులపై సబ్సిడీతో పాటు అవసరమైన పరికరాలపై 90% వరకు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. వచ్చే నెల నుంచి చేనేత మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలియజేస్తూ, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా చేనేతలకు 50 సంవత్సరాలకు 4,000 పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం. దానితో పాటు చేనేతలకు 200 యూనిట్లు, మరి మరమగ్గాలకు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు చేనేతలను ప్రోత్సహిస్తూ ప్రతి పండగకు మేము ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేత కళాకారులు ప్రోత్సహించండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు 3 రోజుల పాటు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్వామివారికి తిరుమంజనం నిర్వహించనున్నారు. వసంతోత్సవాల కారణంగా మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, మార్చి 31న అష్టదళ పాదపద్మారాధన సేవను దేవస్థానం రద్దు చేసింది. వాతావరణ కాలుష్య నివారణ చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులను అంచనా వేయటం, భూతాపాన్ని తగ్గించటం, ప్రకృతిని పరిరక్షించటం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రకృతి సమతూకాన్ని కాపాడుతూ ప్రస్తుత, భవిష్యత్ తరాల వారికి ఉజ్వల భవిష్యత్ అందించటమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1950వ సంవత్సరం మార్చి 23న ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ రోజును ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపవచ్చు. అనంతపురం నగర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని నేషనల్ పార్కులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో నేషనల్ పార్క్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా తొలి విడతలో 2,62,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. భారత్ పురుషుల క్రికెట్ జట్టు జూన్లో ఐర్లాండ్లో 2 టీ20 మ్యాచ్లు ఆడనుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మ్యాచ్లు జూన్ 26, 28వ తేదీల్లో ఉంటాయని బీసీసీఐ పేర్కొంది. ఐర్లాండ్ పర్యటన అనంతరం ఇంగ్లాండ్తో జూలై 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 5 టీ20 మ్యాచ్లు, 3 వన్డేలు ఆడుతుందని బీసీసీఐ వివరించింది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి పశ్చిమ విదర్భ వరకు ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.